మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాన్వెంట్ జంక్షన్ వద్ద గల జీవీఎంసీ శ్మశాన వాటికలో నాగ సాధువుల ఆధ్వర్యంలో మహాశివునికి భస్మాభిషేకం ఘనంగా జరిగింది. పల్లె పట్టణాలు శివనామ స్మరణతో మారుమోగుతుంది. మరోపక్క శ్మశాన వాటికలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు నాగసాధువులు. విశాఖలోని జ్ఞానాపురం శ్మశాన మార్కెట్లోని ఇక్కడ అంటే అఘోరా వాళ్ళు పూజలు చేయడం మొదలు. అంటే ఈరోజు శివరాత్రి, అంటే దేశవ్యాప్తంగా ఇది శివరాత్రి అందరూ జరుపుకుంటారు. అయితే ఈరోజు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి ఈ శ్మశాన వేటకి మన అఘోరా గారు రావడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళతో మనం మాట్లాడదాం. స్వామి నమస్తే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ పూజ అసలు దేనికోసం మీరు చేస్తున్నారు? శివరాత్రి అందరూ ఎందుకు చేస్తారు? శివ అనుగ్రహం చేస్తారు. మేము శివ అనుగ్రహం మాకే కాకుండా సర్వజనాలకి ఉండాలని చేస్తున్నాం మహాశివరాత్రి నాడు. అయితే యాక్చువల్గా అఘోరాలు అంటే బట్టలు లేకుండా ఉంటారు అని చెప్పి చాలా కథనాలు కానీ మనం మాటలు కూడా వింటున్నాం. మరి దీని మీద ఏమంటారు? అంటే బట్టలు లేకుండా ఉంటారంటే ఆయన దేన్ని ఆశించరు. అలా అఘోరుగా భావించిన మేము దేన్ని ఆశించాం. అంటే వేసుకున్న వస్త్రం కూడా మాది కాదు, మనతో కాదు, మనతో రాదు అని చెప్పడానికి దిగంబరంగా మేము తిరగడము చేస్తుంటాం. అయితే అఘోరా వాళ్ళు ఎందుకు అసలు జనాల్లోని ఉండడానికి ఇష్టపడరు? జనాల్లో ఉండరంటే అసలు శివారాధన అంటేనే స్వార్థం లేని ఆరాధన. అంటే ఎటువంటి స్వార్థం లేనిది. జనాలు స్వార్థం లేకుంటే ఎక్కడున్నారు? అందుకే మేము జనాల్లోకి అంటే జనాలకి శ్మశానం అంటేనే దయ్యాలు, భూతాలు, అక్కడికి వెళ్తే బాగోదని, ఆ చుట్టుపక్కల నుంచి వెళ్ళినా బాగోదని ఇలాంటి భావంతో ఉంటారు. మేము శివారాధనలో ఉంటాం కాబట్టి నిత్యం ఇంకా ఆయనే మాకు తల్లి తండ్రిగా మేము భావిస్తాం కాబట్టి మాకు ఆ భయం లేక మేము శ్మశానంలోకి వచ్చి ఇక్కడ ఏమీ లేదని చెప్పడానికి మాత్రమే ఇలా ప్రజలు ఊరి మధ్యలోకి వచ్చి ఇలా శ్మశానంలో మేము చేస్తున్నాం. ప్రజలు ఎందుకు అసలు అఘోరాలు చూసి భయపడతారు? అఘోర అంటే మేము దిగంబరంగా ఉంటాం, శతాభస్మం పూసుకొని ఉంటాం, రుద్ర రూపంలో ఉంటాం. అందువల్ల మమ్మల్ని చూసి భయపడుతుంటారు. ఈ రోజు ఇప్పుడు పూజ మొదలైతే మళ్ళీ మీరు ఎప్పటికీ దీన్ని ఏ సమయంలో దీన్ని ముగింపు ఉంటుంది? ఓన్లీ శివరాత్రి రోజు రాత్రి అంటే తెల్లారుజామున మళ్ళీ ముగించేస్తాం. అది ఇప్పుడు ఈ పూజల్లోని ప్రత్యేకంగా దేనికోసం మీరు పూజ మొదలు పెడతారు? ప్రత్యేకత అంటే ఏం లేదు. శివరాత్రి నాడు శివయ్యకి అంటే శ్మశానంలోకి వచ్చి ఎవరు పూజ చేయరు కదా. ఇప్పుడు అన్ని శివ అంటే ఈరోజు శివ కళ్యాణం కాబట్టి అందరూ గుడిలో చేస్తారు మనం బాగోవాలని. కాబట్టి ఇక్కడ ఎవరు చేయరు కాబట్టి మేము శివారాధన కొలుస్తాం. కాబట్టి మాకు ఇక్కడ శ్మశానము చెట్టు పుట్ట ఆయన మాకు ప్రతి దగ్గర శివారాధనలు కనిపిస్తారు. కాబట్టి శ్మశానంలోకి వచ్చి ఆయన మేము ఆరాధిస్తాం అంతే. అంటే పుర్రెలు ఇలా ధరించుకోవడం వల్ల దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? ఎందువల్ల మీరు ధరించుకున్నారు? పుర్రి అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా మానవుడు మరణించాక శివప్రసాదంగా భావిస్తారు. శివప్రసాదం అంటే శివుడికి ప్రసాదం అంటే ఒక పుష్పం. ఆ పుష్పాన్నే మేము శివుడికి సమర్పించి మళ్ళీ మేము మెడలో ధరిస్తాం. అంటే అందరూ ఏమనుకుంటారంటే అఘోరా వాళ్ళు శవాలు తింటారని చెప్పి ఎక్కువ అంటూ ఉంటారు. ఇది నిజమేనంటారా? శవాలు తింటారంటే శవం అంటే అసలు ఏంటి? ఇందాక మీరు చెప్పినట్టుగా శవం అంటేనే శివప్రసాదం. అది తింటారంటే అన్ని ప్రసాదాలు తినరు. అంటే మీరు ఒక బయట ముగిస్తారు, అన్ని దగ్గరలో తింటారా? ఎక్కడ బాగుందో అక్కడ తింటారు. అలా శివప్రసాదం అనేది నేరు ఎప్పుడో కానీ అద్భుతమైన ప్రసాదం దొరకడం కష్టం. అయితే ఇది ప్రస్తుతం అయితే వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే ఈరోజు శివరాత్రి కాబట్టి మేము ప్రపంచం అంటే ప్రజల యొక్క క్షేమం కోసం ఈ యొక్క పూజలు చేస్తాం. ప్రతి ఒక్కరు గుళ్ళో ఈ సమయంలో ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తారు. కానీ మేమైతే ఈ శ్మశానంలో చేయడం వల్ల ప్రజలకి మంచి జరుగుతుంది, మా శివుడికి ఇంకా అతి దగ్గరలో మేము ఉంటాం అనేది అయితే చెప్తున్నారు. కెమెరామెన్ జీవంతో రాకేష్, AP16 న్యూస్, జ్ఞానపురం శ్మశాన వాటిక నుంచి.